అంటే అన్యాయంగా పన్ను వసూలు చేస్తున్నప్పటికీ, నీచమైన జీవితాన్ని జీవిస్తున్నప్పటికీ తాను జీవిస్తున్న నీచమైన జీవితం అని, తాను జీవిస్తూ ఉంది ఆ పాపపు జీవితం అని గుర్తించి తనకు కావలసింది కరుణ అని, ఆ కరుణ దేవుని దగ్గర దొరుకుతున్న దేవుని కరుణ కోసం ప్రార్థించాడు. సుక్కని నీతిమంతుడిగా పరిగణించబడ్డాడు దేవుని చేత. కారణం ఏంటంటే తనకు లేని దేవుణ్ణి అడిగాడంటే. ఎలా అడిగాడండి? ఈరోజు మొదటి పాఠంలో మనం చదువుకున్న శ్రీరామకృష్ణ యేసు జ్ఞాన గ్రంథము 35వ అధ్యాయం 16వ వచనం చదవసారి. హృదయపూర్వకముగా నన్ను సేవించు వారిని ఆ ప్రభు అంగీకరించను, అతని ప్రార్థనలు ఆకాశానికి ఎక్కిపోతాయండి. చూడండి, ఎవరైతే హృదయపూర్వకంగా దేవుడిని సేవిస్తారో వారిని దేవుడు నన్ను సేవించు వారిని, ఎవరైతే హృదయపూర్వకంగా దేవుడిని సేవిస్తారో వారిని దేవుడు అంగీకరిస్తాడు.